ఇశ్రాయేలీయులు చెరలో ఉన్నప్పుడు దేవుడు వాడుకున్న ప్రవక్తలలో ఒక గొప్ప ప్రవక్త యెహెజ్కేలు. ఈ ప్రవక్తల ద్వారా దేవుడు ఇశ్రాయేలీయులను ఎంతో ఆదరిస్తూ, ఆ చెరలో ఉన్నప్పుడు వారిని బలపరుస్తూ, వారిని ఓదారుస్తూ ఉన్నాడు. అందుకే మాట అంటున్నాడు, వారిలో మాట్లాడుటకు నీకు ధైర్యము కలుగజేసెదను. ఎప్పుడు కూడా విశ్వాసి విషయంలో ఎక్కడ నష్టం కలిగిస్తాడంటే ధైర్యం మీద దెబ్బ కొడతాడు. ఎక్కడ కొడతాడంట? ధైర్యం మీద దెబ్బ కొడతాడు. విశ్వాసి ఎంత ధైర్యవంతుడో అంత పిరికివాడైపోతాడు. అందుకని మీరు చెప్పండి, నరకానికి వెళ్ళే వాళ్ళ లిస్టులో ఎవరున్నారు? ఏ లిస్టు? ఫస్ట్ వాళ్ళ నెంబర్ ఎంత వాళ్ళది? ఎప్పుడుది? మొదటిది. అలా చెప్పాలి, అనుమానంతో చెప్తున్నారు. మొదటిది. పిరికి వాళ్ళందరూ కూడా S1 భోగి. అన్నా నువ్వెక్కడ? అక్క నేను S1నే. ఎక్కువ మంది S1లో ఉంటారు. కొంతమంది నిలబడతారు, సీట్లు చాలవు. నరకానికి వెళ్ళే బండి ఇది. పిరికివారు, పిరికితనం. అరే ఎందుకు ఇశ్రాయేలుకి ధైర్యం లేదా? అసలు ఇశ్రాయేల్ అంత ధైర్యవంతులు ప్రపంచంలో ఉన్నారా? అసలు ఇశ్రాయేల్ అంటేనే ధైర్యవంతుడు. మరి ఏమైపోయింది ధైర్యం? ఈరోజు ఒక మాట చెప్పనా, ఈ 4వ నెలలోకి వచ్చాము. ఈ 4 నెలలు నువ్వు దేవుని కోసం ధైర్యంగా ఉన్న సమయం ఎక్కువ ఉందా? పిరికితనంగా ఉన్న సమయం ఎక్కువ ఉందా? పిరికితనమే. ధైర్యం చేయలేకపోయాం. దేవుని సన్నిధికి రాలేవడానికి ధైర్యం చేయలేకపోయాం. సువార్త ప్రకటించడానికి ధైర్యం చేయలేకపోయాం. కొన్నిసార్లు ప్రభువును స్తుతించడానికి ధైర్యం చేయలేకపోయాం. ప్రార్థన చేయటానికి ధైర్యం చేయలేకపోయాం. ఆరాధించడానికి ధైర్యం చేయలేకపోయాం. ఎన్నోసార్లు ధైర్యాన్ని ఏం చేశామో, ఏంటి కారణం అంటే కొన్నిసార్లు ఈ ధైర్యం ఏమైపోద్దంటే చెడిపోద్ది. ధైర్యం ఉంటుంది కానీ ఏమైద్ది చెప్పండి? చెడిపోద్ది. ఒక అన్న అదే అన్నాడు, అన్న అంత పెద్ద టీవీ ఉంది వాళ్ళ ఇంట్లో. సరే టీవీ ఉంటే ఉండొచ్చు కానీ అంత పెద్ద టీవీ ఎక్కడ చూడలే నేను. ఆ బ్రదర్ అన్నాడు, అన్న టీవీ పేరుకుందనే కానీ చెడిపోయింది అన్నాడు. ఏమన్నాడు? అమ్మాయి అట్టయితే పర్లేదులే. అట్లాగే నీకు పేరుకు ధైర్యం ఉంది కానీ ఏమైపోయింది? అది చెడిపోయింది. ఇంట్లో రేడియో ఉంది కానీ ఏమైపోయింది? చెడిపోయింది. ప్రార్థన అనేది బాగా గుర్తుపెట్టుకోండి, చెడిపోయిన వాటిని బాగు చేసేదే ప్రార్థన. ప్రపంచంలో ఇప్పటి వరకు ప్రార్థనకు ప్రత్యామ్నాయం అనేది ఎవరు కనుక్కోలేకపోయారు. ప్రార్థన లేకపోతే ఇంకొకటి ఉంటుంది, దీన్ని మనం వాడొచ్చు అంటానికి ఇంతవరకు ఏది లేదు. దెర్ ఇస్ నో సబ్స్టిట్యూషన్ ఫర్ ప్రేయర్. ప్రార్థన అంటే చెడిపోయిన వాటిని ఏం చేస్తుంది? బాగు చేస్తుంది. వాట్ ఈజ్ రిపేర్డ్ దట్ ఈజ్ రిస్టోర్డ్. ఈరోజు ఒక్కటేనండి, ఒక్క తలంపే తీసుకుంటున్నా. ఎందుకు ఇశ్రాయేలీయులు అలా అయిపోయారంటే వారు ధైర్యం ఏమైపోయింది? చెడిపోయింది. అందుకనే ఈ డి అనేది చాలా భయంకరమైన మాట అంట. డి అనేది వస్తే ఇక డి కొట్టినట్టే అని అంట. ఇశ్రాయేలు కూడా ఎలాంటి అనుభవాల్లోకి వెళ్ళిపోయారు? ఈరోజు మనం కూడా మొట్టమొదట వారు ఏ అనుభవంలో ఉన్నారంటే చెడిపోయిన అనుభవం. చదవండి ఒక మాట, యెహోషువ గ్రంథం 2వ అధ్యాయము 24వ వచనం. యెహోషువ గ్రంథం 2వ అధ్యాయం 24వ వచనం చదవండి. మరియు వారు అప్పగించుచున్నాడు. అది మొట్టమొదట ధైర్యం ఏమైపోద్ది చెప్పండి? చెడిపోతుంది. చెడిపోయే పరిస్థితులు. ఇంకొక మాట కూడా మీరు చదవచ్చు బైబిల్లో నుంచి. చూడండి, ఒక మాట చదవండి. విలాప వాక్యములు 5:17. అటు అన్యులకే కాదు, కొన్నిసార్లు విశ్వాసులుగా మనకు కూడా విలాప వాక్యముల గ్రంథం 5వ అధ్యాయం 17వ వచనం. దీని వలన మాకు ధైర్యము చాలండి.
మొట్టమొదటి విశ్వాసి ఏ అనుభవంలోకి వస్తున్నాడంటే చెడిపోయిన అనుభవం. అలాగే మనం ఉంటున్నాం. అందుకనే చూడండి, దీన్ని ఏమన్నారంటే స్పిరిచువల్ సెప్టిక్ అన్నారు. సెప్టిక్ అంటే ఏంటి చెప్పండి? చెడిపోవటం. లోపల లోపల ఏమైపోద్ది అది? చెప్పండి, చెడిపోవటం. దాన్ని అచ్చ తెలుగు భాషలో ఏమంటారంటే లోపల ఏమేసింది? ఆ? చదల కాదన్నా. ఆ? కాదు, మీకు అసలు ఎక్స్పీరియన్స్ లేదనుకుంటా. సెలేసింది అంటారు. ఏమంటారు? సెలేయటం అంటే ఏంటి? తినేసింది మొత్తం. బా, ఎంత భయంకరం అండి. అదే మన ఒక బ్రదర్ చెప్తున్నాడు, మాకు ఇంకొక అన్న ఉండేవాడన్నా అన్నాడు. ఏమైందన్నా? ఇంటి చనిపోయాడన్నా. ఏం చనిపో, ఏమన్నా వ్యాధా? కాదన్నా, కాదు. అదేదో చిన్నప్పుడు ఏదో జస్ట్ బకెట్ ఇలా తీసుకెళ్తున్నప్పుడు ఏమో బకెట్ కింద ఏదో రాసుకుందంట. ఏమైంది? జస్ట్ రాసుకుంది. రాసుకుంది, ఆ చిన్నదే కదా అనుకున్నాడు. పైకి ఏమైపోద్ది అది? క్లోజ్ అయిపోద్ది, బాగానే ఉంటుంది. పైకి అంతా బాగానే ఉంటుంది. ఆ శిలుమ అనేది ఏం చేసింది? ఏం చేసింది? లోపల 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 ఏంట్రా నొప్పి వస్తుంది లోపల అని తెలియదు, అసలు తెలియదు, బాగానే వెళ్తూ ఉంటాం. అట్లా 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 ఒకరోజు ఎందుకో నడుము నొప్పి అని చెప్పి అనుకుంటే, ఏంటి నడుము నొప్పి అస్సలు తగ్గట్లేదు అని హాస్పిటల్కి తీసుకెళ్ళి స్కాన్ చేస్తే ఆ కాలు దగ్గర నుంచి అది నడుము దాకా కిడ్నీస్ దాకా వచ్చేసిందంటే అండి. సరే, అరికాలు వరకు అంటే తీసేయొచ్చు, మోకాలు వరకన్నా తీసినా బతుకుతాడు, తొడల వరకు అంటే ఎక్కడి దాకా వెళ్ళిపోయింది? ఇప్పుడు బతుకుతాడా? సగం మొండెం కోస్తే బతుకుతాడా? చనిపోయాడన్నా అన్నప్పుడు అనిపించింది నిజంగానే మనలో కూడా తెలియని అసూయ అనేది సెప్టిక్. నువ్వు లోపల ఉంచుకుంటావు, పైకి నవ్వుతూ కనపడతావు. లోపల అసూయ ఉంటుంది, లోపల కోపం ఉంటుంది, లోపల ద్వేషం ఉంటుంది, లోపల ఇంకొకటి ఉంటుంది, బయటకు ఒకటి ఉంటుంది, నీకు తెలియదు. నీ ఆత్మను ఏం చేస్తుంది? అది తినేస్తుంది. పైకి బాగా కనపడుతున్నాను అనుకుంటున్నావు, కానీ నీ హృదయంలో ఇంకా ఎక్కడో ద్వేషం ఉంది, ఇంకా ఎక్కడో పగ ఉంది, ఎప్పుడో కానీ బయట పెట్టవు అది. ఇది విశ్వాసులకు కుదరదు. ఇది చెడిపోయిన జీవితం. ప్రార్థన అనేది చెడిపోయిన వాటిని బాగు చేసేదే. వాట్ ఈజ్ రిపైర్డ్ దట్ ఈజ్ రిస్టోర్డ్. ఇంత బాగుందండి. ఈరోజు నిస్సాల జీవితంలోంచి మనం నేర్చుకోవాల్సింది మొట్టమొదటి, ప్రభువా నేను చెడిపోయానయ్యా. ఈ డి అనేది చూడండి. రెండోది ఏమైపోయామని ఒప్పుకోవాలంటే రండి దయచేసి దేవుని వాక్యంలో నుంచి ఒక మాట చదవండి. దేవుని వాక్యంలో నుంచి చూడండి, నిర్గమాకాండము 39వ అధ్యాయము 21వ వచనం. ఒకటి చెడిపోయట. యోబు 30 చదవండి, అందుకంటే ముందు యోబు ఆ, రెండవ సమూయేలు 1:19. రెండవ సమూయేలు 1:19 వరుస క్రమంలో చెప్తాను. రెండవ సమూయేలు 1:19. ఆ, ఉమ్, ఉమ్, ఉమ్. అది రెండోది ఏ అనుభవంకి వస్తాం? చెడిపోయిన అనుభవం స్టార్ట్ అయిందంటే రెండోది ఏమైపోతాం? పడిపోతాం. చెడిపోయిందంటే ఇక పడిపోయిందే. పడిపోయిందే. చెడిపోతాయి, చెడిపోతాయి. చూడండి, ఇప్పుడు ఫ్రూట్స్ వస్తున్నాయి, ఏమైపోతున్నాయి? బా, మరొక సహోదరుడు నాకు వద్దు వద్దంటే బలవంతంగా ఇచ్చాడు ఆ జామకాయ. సరే, అది జేబులో అది బ్యాగ్లో పెట్టుకుని ఎవరికైనా ఇద్దాంలే అని మళ్ళీ వార్నింగ్ ఇచ్చాడు, అది ఎవరికి ఇయటానికి లేదన్నాడు. సరే, ఇంతగా చెప్తున్నాడు కదా అని చెప్పని సరేలే ఇంటికి వెళ్ళే, కుదరదు, వ్యాన్లోనే తినాలన్నాడు. ఎంతగా ఏంట్రా ఇంత టార్చర్ పెడుతున్నాడు అంటే ప్రేమతో అని సరే మొత్తానికి తింటా ఉన్నాను. కొంచెం తిన్నాను, అంతా పైన తిన్నాను. ఆ తర్వాత చూస్తే అదేంటో లోపల ఒకలాగా ఉంది, పైన చాలా బాగుంది. ఇలా తిరిగి చూసేసరికి ఏముంది చెప్పండి? పురుగులు ఉన్నాయి. నాకు అనుకున్నా ఒకటి రెండు తినే ఉంటాం, అప్పటికి కొంచెం నోట్లో నవ్వులుతున్నా. అప్పుడు అనిపించింది నాకు, ఏముందిలే, పురుగు కూడా జాంకాయ తిన్నదేగా అని చెప్పి నీకేం చేస్తాం. అది ఆ నెగిటివ్ వచ్చిందంటే వామిటింగ్ అయిపోతే లేనిపోయింది. పరిచయలో ఇలాంటి పరిచయలు మనం ఆలోచన కూడా రాకూడదు. ఏం పర్వాలేదులే అని నేను అక్కడికి యోహాను మిడతలను తిన్నాడంటే పురుగులను తినలేమా? పైకి చూస్తానికి ఎలా ఉంది అది? బా, చాలాసార్లు అలాగే ఉంటున్నామండి. నువ్వు లోపల ఉంటుంది, అన్నా ప్రైజ్ రాడ్ అన్నా, ప్రైజ్ రాడ్ అక్క, ఇంకొకరి దగ్గరికి వెళ్ళన్నా వాళ్ళ సంగతి అంతే అన్న, వీళ్ళ సంగతి ఇంతేనన్నా.
జాగ్రత్త, నువ్వు చెడిపోయావంటే రెండోది ఏమైపోతావు? పడిపోతావు. పడిపోవాడు తను పడిపోకుండా చూసుకోవాలి. ఎప్పుడైతే పడిపోయామో మూడోది విడిపోతాము. చూడండి, ఇవన్నీ డీలే. చూడండి, నిర్గమాకాండం 39:21. ఈ రోజున మన జీవితంలో నుంచి ఈ డి అనేది ఎలాంటి పరిస్థితి తీసుకెళ్ళిపోయిందంటే, చదవండి, చదవండి, ఒక్కరు చదవండి. ఉమ్, ఉమ్, విడిపోయింది. ఒకటేమో చెడిపోద్ది, రెండోది పడిపోద్ది. పడిపోగానే ఏమైపోద్ది అది? మీకు బాగా చెప్పాలంటే ఒక ద్రాక్ష గెల ఉంటుంది. ఒక్కటి చెడిపోగానే ఏమైపోద్ది అది? ఏమైపోద్ది? విడిపోద్ది, పడిపోద్ది. ఇంక అందులో ఉండదు అది. ఎండిన ఆకులు కూడా అంతే, అది పడిపోద్ది, ఉండదు ఇక దాంట్లో, విడిపోద్ది. ఈరోజు ఆత్మీయ జీవితంలో ఎలా ఉంటున్నాం మనం? విడిపోయావా? సహవాసంలోంచి విడిపోయావా? ప్రేమలోంచి విడిపోయావా? రోజబ్రోన్కి వెళ్తే వెళ్ళటమే, ఇక వచ్చేది మన చేతిలో ఉండదు. ఇంకా వచ్చేది మన చేతిలో ఉండదు. ఎవరెవరో కలుస్తారు, అక్కడికి దొంగచాటుకొని వచ్చేద్దాం, ట్రైన్ టైం అవుతుంది అనుకుంటే కుదరదు. పిల్లారా, ఆ ప్రేమ చూసి ఒక్కొక్క సహోదరుడు, ఒక్కొక్క సేవకుడు ఎక్కడెక్కడి నుంచో, కొంతమంది అసలు తెలియదు కూడా, ముఖపరిచయం కూడా లేదు. కానీ మనకు ఏంటి, బాగున్నారా పిల్లలు, బాగున్నారా? ఆ బ్రదర్ అన్నాడు, నాకు పెళ్ళే కాలేదు కానీ అన్నాడు. నువ్వు కాదులే అన్నా, వేరేవాడు అనుకున్నా. మరి ఏం చేస్తావు ఇంకా? ఆ ప్రేమలో నుంచి విడిపోతున్నావు నువ్వు. ప్రార్థనలోంచి విడిపోతున్నావు. సంఘ కూడికల్లోంచి బాగానే ఉంటుంది, పర్లేదు, నేను స్పెషల్గా ఉన్నాలే, యూ కెన్ నువ్వు అడ్జస్ట్ అయిపోవచ్చు. నువ్వు విడిపోతున్నావు, జాగ్రత్త. విడిపోతే ఏమైపోతావు? బలహీనమైపోతావు. అదే అన్నాడంట ఆ గొప్ప దైవజనుడు మార్టిన్ లూథర్ గారు. సంఘ విషయంలో చాలా క్రమంగా ఉంటాడు ఆయన. ఆయనే ఇది తీసుకొని వచ్చింది, ఆ ఆర్సీఎం మెథడాలజీ నుంచి మెథడిస్ట్ని తీసుకొని వచ్చాడు ఆయన. సహోదరం ఎలా ఉండాలి, సంఘం ఎలా ఉండాలి, బైబిల్ అందరూ చదవాలి, ఇవన్నీ తీసుకొచ్చాడు. చాలా క్రమంలో ఉన్నప్పుడు ఒక ఆయన అసలు మందిరానికే వచ్చేవాడు కాదంట. ఆయనతో పాటు కుటుంబం కూడా వచ్చేది కాదు. ఒకసారి ఇంటి విజిటింగ్కి వెళ్ళి, బ్రదర్ ఏంటి మీరు అసలు రావట్లేదు ఏంటి బ్రదర్, సహవాసానికి కూడికలకి అసలు రావట్లేదు ఏంటి, ఎప్పుడో కనపడుతున్నారేంటి? ఏమన్నా సంఘంలో ఉంటేనే ఉన్నట్ట భక్తి, సంఘంలో ఉంటేనే పరలోకం వెళ్తామా అన్నాడంట. మొత్తానికి ఒక రోజున ప్రభు అప్పుడు మనకి ఎలా వాదిస్తామో, మనం వాదించాం, జస్ట్ ప్రేయర్ చేయటమే మనం. ప్రార్థన చేశాడంట. ఒకరోజు క్రిస్మస్ వాళ్ళు నైట్ కూడుకుంటారు, 24th, అది చలికాలం. కూడుకున్నప్పుడు చుట్టూ మంట వేశారు. ఆ మంట వేసి పొలాలన్నీ పెట్టారు. అందరు కూర్చున్నారు. ఆ సేవకుడు వాక్యం చెప్పిన తర్వాత ఇదే చెప్పాడంట. అప్పుడు చెప్పాడంట, ఆ పొలాలన్నీ చూడండి ఎట్లా మండుతున్నాయో, అవి కలుస్తున్నాయి కాబట్టి మండుతున్నాయి అని ఈ బ్రదర్నే పిలిచి, బ్రదర్ ఒక పొల్ల తీయండి అంటే, నాకే చెప్పారు, నా ఆనందంతో తీసి పక్కన పెట్టాడంట. ఈయన్ని అడిగాడు, బ్రదర్ అది ఏమైపోయింది? ఆరిపోయింది. ఎందుకు ఆరిపోయింది? చెప్పలేకపోతున్నాడు. అరే నన్నే కొట్టాడు రా, కన్నీటితో పశ్చాత్తాపడ్డాడంట. అది ఆరిపోయింది. ఆత్మీయత ఆరిపోద్ది. నువ్వు అనుకుంటున్నావు నాకు తలాంతులు మొత్తం పోతాయి. ఆ బ్రదర్ చెప్పాడండి, ఎంత బాగా పాటలు పాడతాడో తెలుసా? ఎంత బాగా పాటలు పాడతాడంటే, ఒక 6 నెలలు నిర్లక్ష్యం చేశాడు. అవకాశం ఉండి, సమయం ఉండి నిర్లక్ష్యం చేశాడు. దేవుని సన్నిధి, దేవుని పని, దేవుని పరిచర్య. ఆ తర్వాత వెళ్తే గొంతు రాలేదండి, పోయింది. పాటలు రావట్లా. తలాంతను ఏం చేయకూడదు, నువ్వు దాచిపెట్టకూడదు. అది ప్రార్థించటమేనా, అది వాక్యం చెప్పటం, అది సువార్త చెప్పటం, అది ఏదైనా సరే. ఏ అనుభవం ఇది? మూడవది విడిపోయి. ఒకటి చెడిపోయి, రెండవది పడిపోయి, విడిపోయి, నాలుగవది ఊడిపోయి. ఏమైపోతాం చెప్పండి? ఊడిపోతాం. చూడండి, ఈ అనుభవం ఎంత భయంకరమైందంటే, యోబు గ్రంథం 30:30, యోబు 30:30. ఇప్పుడు అందరూ 20:20 అంటున్నారు, మనకు వద్దులే, 30:30 చూద్దాం. ఊడిపోయే అనుభవం. ఏమైపోద్ది చెప్పండి? ఏమవుతావు నువ్వు? ఊడిపోతావు. ఊడిపోతే ఏమవుద్ది? అందుకని మీకు తెలుసు కదా, ట్రైన్ ప్రమాదాలు ఎప్పుడు జరుగుతాయి? అది ఏదో ఒక నట్టు ఏమవుద్ది?
ఊడిపోద్ది. అక్కడికి ప్రతి స్టేషన్‌లో ఏం చేస్తారు? ఆ లైట్ ఏసి ఏం చేస్తుంటారు? మేము అక్కడే ఎక్కుతాం ట్రైన్‌లన్నీ. ఎవరు? ఆ! అక్కడ ఉంటాడు ఒకాయన లైట్ మ్యాన్ అక్కడెక్కడ పార్సెల్ ఆఫీస్ దగ్గర. ఆ లైటింగ్ చేసి చూస్తా ఉంటాడు. ఓ బ్రదర్ అంటున్నాడు, "అన్న ఇది మన ట్రైనే మనం కూడా చూసుకుందాం" అంటున్నాడు. మేము కూడా చూస్తున్నాం చక్రాలు ఏమన్నా ఊడినయా? ఏమన్నా చేసినయా అని. ఏమైపోతుందని చెప్పండి. అది ఊడిందంటే ఏమైపోద్ది? ఎన్ని జీవితాలు ఊడిపోతాయి, ఎన్ని బ్రతుకులు ఊడిపోతాయి, ఎన్ని కుటుంబాలు ఏమైపోతాయి చెప్పండి? ఊడిపోతాయి. ఏ అనుభవం ఇది? ఊడిపోయే అనుభవం. ఇది ఎన్నోది? సరి చేసుకుందాం ప్రభువా, ఊడిపోయానయ్యా. ఏనన్నా సౌండ్ చూడు, అది కూడా ఇది ఊడిపోయింది చూడు ఎక్కడ. ఏ అనుభవం ఇది? ఊడిపోయిన అనుభవం. చాలు తగ్గించు. ఇశ్రాయేలీయుల జీవితంలో వారి ఆత్మీయ పతనానికి కారణం, అవి పెట్టకూడదు, అవి కింద పెట్టేసి, అవి ఎక్కువ, అవి తీసేయి. రైట్. ఏమైపోయారంటే వాళ్ళు ఊడిపోయి. ఐదవది చూస్తే సౌండ్ తగ్గించు. ఐదవది మనం చూస్తే ఎలాంటి పరిస్థితి వచ్చిందంటే, యోబు గ్రంథం 8:12. ఊడిపోగానే ఇక వాడిపోతాం. యోబు గ్రంథం 8:12. ఆ, ఉన్నది కానీ ఆ, ఆ, అది ఏమైపోతావు ఆత్మీయ జీవితంలో? ఈరోజు నిజమే వాడిపోయావా లేదా? ఒక్కసారి నీకు చూడు, నీ నీ ఆత్మీయ ముఖాన్ని చూసుకో, వాడిపోయావు. ప్రార్థనా జీవితం చూసుకో, వాడిపోయావు. వాడిపోతున్నామండి. ఇశ్రాయేలీయులు అలాగే అయిపోయారండి, అలాగే అయిపోయారు. ఒకప్పుడు ఇశ్రాయేల్ అంటే ఒక్కొక్కరికి గుండెలు చెదిరిపోయి వాళ్ళ పేర్లు వింటే, ఇక చివరికి ఇలా అయిపోయేసరికి వీళ్ళనే తీసుకెళ్ళి శత్రువులు వీళ్ళనే దేశంలో పెట్టుకొని వీళ్ళతోనే పనులు చేయించుకుంటూ, వీళ్ళ బంధిస్తూ, వీళ్ళతోనే ఆటలాడుకుంటూ, వీళ్ళనే అపహసిస్తూ, వీళ్ళనే గేలి చేస్తూ, వీళ్ళనే అవమానపరుస్తూ, ఏంటి మీ దేవుడు ఉండేవాడంట ఏమయ్యాడో చెప్పండి? ఏదో సియోను పాటలు పాడతారంటే ఇప్పుడు పాడండి చూడండి. ఎగతాళి అపహాస్యం చేస్తూ వచ్చారు. కారణం ఇశ్రాయేలీయులు ఏమైపోయారు? మీ ఆత్మీయ జీవితంలో ఇప్పుడు ఎన్ని రావటానికి కారణం ఏంటి చెప్పండి? ఏమైపోయావు? ఏమైపోయావు? ఎన్ని చూసాం? 5. ఐదవది ఏంటంట? వాడిపోయాం. ఆ పాట కూడా ఉంటుంది కదా, వాడదే అయ్యా నీ ప్రేమ వాడిపోదయ్యా. అది ఏ పాట అది? ప్రేమ ప్రేమ. కానీ మనం ఏమైపోతున్నాం చెప్పండి? వాడిపోతున్నాం, వాడిపోతున్నాం. ఇది ఎన్నవది? ఐదవది. ప్రభువా వాడిపోయానయ్యా. ఒకప్పుడులాగా నువ్వు పచ్చగున్నావా? లేదు. ఒకప్పటిలాగా పుష్పిస్తున్నావా? ఒకప్పటిలాగా వికసిస్తున్నావా? ఒకప్పటిలాగా కాంతి ఉందా? ఏమైపోతున్నావు నువ్వు? వాడిపోతున్నావు, వాడిపోతున్నావు. ఆ రోజు చూస్తే ఇట్లా వచ్చేసి, ఆ రోజు మనం చూస్తే ఎలాంటి పరిస్థితి వచ్చిందంటే, ఎప్పుడైతే వాడిపోయిందో నెక్స్ట్ ఏమైపోద్ది అంటే అది ఎండిపోద్ది. ఎండిపోయిన అనుభవం. చదవండి, మొదటి రాజులు 17:7. మొదటి రాజుల గ్రంథం 17వ అధ్యాయము 7వ వచనం. దట్స్ ఆల్. ఆత్మీయ జీవితం ఎండిపోద్ది. వర్షాలు లేవు, వాక్యం లేదు, ప్రార్థన లేదు, సహవాసం లేదు. ఏ పరిస్థితిలోకి వస్తాను చెప్పండి? ఎండిపోయి. ఎన్ని చూశాను చెప్పండి? ఆత్మీయ జీవితంలో డి అనేది, అసలు డి అంటేనే ఏంటి? డి ఫర్ డేంజర్. డి ఫర్ డేంజర్. ఈ డేంజర్ ఏమనుకు ఉండకూడదు మన జీవితంలో. ఏమైపోయారు ఇశ్రాయేలీయులు? ఒకటి, చెడిపోయారు. ఈరోజు మనం అదే, ప్రభువా నేను చెడిపోయానయ్యా. రెండోది ఏమైపోయాను? పడిపోయానయ్యా. ఒకప్పుడున్న భక్తి నీకుందా? నిజం చెప్పు. ఒకప్పుడు నీ భక్తితో ఎవరు భక్తిని కంపేర్ చేయలేకపోయే వాళ్ళం. అమ్మో ఆ అక్కతోనా, ఆ అన్నతోనా. మరి ఇప్పుడు ఏమైపోయింది పరిస్థితి? పడిపోయావు, పడిపోయావు. సెన్సార్ అన్నా పడిపోయి లేస్తుంది కానీ నువ్వు లేకపోట్లా. మూడోది విడిపోయావు. జస్ట్ ఇఫ్ ఇట్ అవుట్, విడిపోయావు. నాలుగోది ఎందుకు అది చేతులు కట్టుకో అలా ఉంచినా
ఏంటంట? అది కూడా ఊడిపోయేటట్టుంది. నువ్వు అటు ఇటు సౌండ్ డిస్టర్బెన్స్ రాకూడదు. ఎన్నిసార్లు మాట్లాడనివ్వకూడదు. వెనక్కి జరుగు చివరికి. ఏంటంట? ఊడిపోయిన అనుభవం. ఆత్మీయ జీవితం ఏమైపోతుంది? నీ నుంచి ఊడిపోయింది. ఇంతకుముందున్న విశ్వాసం ఊడిపోయింది. భక్తి ఊడిపోయింది. తర్వాత వాడిపోయిన అనుభవం. వాడిపోయాం. నీకు తెలుసు నీ విశ్వాస జీవితం, నీ ఆత్మీయత వాడిపోయిందని నీకు తెలుసు. నువ్వు ఒప్పుకోకు నిద్రలో చెప్పేస్తాడా? అప్పుడు భక్తి నీకు లేదే, అప్పుడు విశ్వాసం లేదే, తెలిసిపోతుంది. ఐదవది ఎండిపోయి. తర్వాత ఆరోది ఏంటి? ఎండిపోయి. ఎన్ని చూసాం మొత్తం? ఇప్పుడు చెప్పండి, ఇవన్నీ అయిపోయిన తర్వాత ఇక చివరిది ఏంటి? ఆ? ఆ? ఏంటి? అసలు ఒప్పుకోరుగా మీరు. ఆ? ఇంకా అన్నీ డీలే. మాడిపోయి ఓడిపోయానని ఒక్కళ్ళు ఒప్పుకోవట్లేదండి. ఒక్కళ్ళు ఒప్పుకోవట్లా. ఆత్మీయ జీవితం ఏమైపోయాం మనం? దట్స్ ఆల్. ఓడిపోయాము. చదవండి అన్నమాట. యెహోషువ 8:15. 8:15. దట్స్ ఆల్. ఏమైపోయాం? ఇదండి వర్తమానం. ఓడిపోయాం. ఒక మాట చెప్పనా? నువ్వు విశ్వాసంలో గెలిచిన స్థితిలో ఉన్నావా? ఓడిన స్థితిలో ఉన్నావా? స్టిల్ వీఆర్ ఇన్ ద డిఫీటెడ్ స్టేజ్. అంతే. నాతో సహా నేను చాలా విషయాల్లో ఓడిపోయా. ఆ పరిచర్యకి వెళ్దాం అనుకుంటా, వెళ్ళలేను, ఓడిపోతున్నా. ఆ ఇంటికి వెళ్ళి హౌస్ విజిటింగ్కి వెళ్ళి ప్రేయర్ చేయాలనుకుంటా, ఓడిపోతున్నా. కుదరట్లేదు. వేరే పని అన్నిటినీ మళ్ళీ ఇది చేసుకోవాలనుకుంటా, కానీ ఓడిపోతున్నా. ఇప్పటి నుంచి అడుగుతున్నాను, 5 సంవత్సరాల నుంచి అడుగుతున్నా, ప్రభా నెలకి, ప్రతి నెలకి ప్రతి ఫ్యామిలీని నెల విజిట్ చేయాలి. ఒక అన్న అంటున్నాడు, అన్న నీకు పాపం ఉంటుందిలే కానీ అన్న, కనీసం నువ్వు సంవత్సరానికి ఒకసారి వచ్చినా చాలే అన్న అంటున్నాడు. కుదరట్లా. ఈ విషయాల్లో నేను ఓడిపోతున్నానండి. ఓడిపోతున్నా, నిజంగా ఓడిపోతున్నా. ఈ నెల మా ఇంటికి వచ్చి ప్రార్థన చెయ్యలేదు అని ఎవరన్నా అంటే వాళ్ళకు బహుమానం ఇవ్వాలి అనే పరిస్థితి రావాలనుకుంటున్నా, కానీ స్టిల్ ఐ యామ్ ఇన్ ద డిఫీటెడ్ స్టేజ్. ఈ విషయంలో నా కొరకు ప్రార్థన చేయండి. శ్వాసుల విషయమై, భక్తుల విషయమై, కొత్తవారి విషయమై, ఆత్మల విషయమై నువ్వు కూడా ఓడిపోతున్నావు. ఉదయాన్నే లేచే విషయంలో ఓడిపోతున్నావు. ప్రతిసారి టైం నిన్ను గెలుస్తుంది, నువ్వు ఓడిపోతున్నావు. ఉపవాసం ఉండే విషయంలో ప్రతిసారి ఆహారం నిన్ను గెలుస్తుంది, నువ్వు ఓడిపోతున్నావు. మందిరానికి వచ్చే విషయంలో ప్రతిసారి పరిస్థితులు నిన్ను గెలుస్తున్నాయి, నువ్వు ఓడిపోతున్నావు. కొన్నిసార్లు ఈ ఓటమి ఎలా ఉంటుందంటే ఇక అలవాటైపోద్ది. కొన్ని దేశాలు ఉన్నాయి. వెస్ట్ ఇండీస్ అని ఒక దేశం ఉంది. ఓటమంటే తెలియదు. వాళ్ళ పేర్లు చెప్తేనే భయం వేసేస్తుంది. భయంకరమైన వాళ్ళు పాపం. కోట్నీ వాల్ష్ అని, కల్ట్లీ ఆంబ్రోస్ అని మామూలు కాదు వాళ్ళు. నిప్పులు చెరుగుతారు ఆ బాల్స్ అంట. ఒకసారి వెంటా వచ్చా నేను. ఆ విజయం అనేది అలవాటైపోయి ఒక ఓడిపోయి ఇప్పుడు ఎలాంటి పరిస్థితికి వచ్చారంటే, మేము ఓడిపోయినా పర్వాలేదు, తక్కువ మార్జిన్తో ఓడిపోయామని సరిపెట్టుకుంటున్నారంట. భయంకరం అండి. ఓటమిలో కూడా ఏం చేస్తున్నారు వాళ్ళు? జస్ట్ ఈరోజు విశ్వాస జీవితం అంతే. అదే పిల్లలు ఉంటారు, ఫెయిల్ అవుతాడు కానీ మమ్మీ నేను ఫెయిల్ అయింది 2 సబ్జెక్టులు, గోపిగాడు 4 మమ్మీ, ఇంక వాడు 5, ఇంకొకడు మొత్తం నేను 2 మమ్మీ. ఇలాంటిది దేవుడు కోరుకోడు. ఇంకా చాలామంది అంటారు, అన్న ఒక్క మార్క్ ఏంటి, 100 మార్కులు ఏంటి? ఒక్క మార్కులో పోయినా నువ్వు పోయినట్టే. ఒక్క మార్కులోనే పోయిందన్న. ఇంకొక సిస్టర్ అంటుంది, అది సివిల్స్లో, అన్న అర మార్కులో పోయిందంట. అర కేజీ అయినా ఒకటే. ఓడిపోయావంతే. అది కూడా రాకూడదు, అది కూడా ఓటమి రాకూడదు. నువ్వు గెలవాలి.
ఎంత బాగుందండి. 7 విషయాలు. దీస్ ఆర్ ద ఫ్యాక్టర్స్ ఆఫ్ అవర్ డిఫీట్, ద 7 డీస్. అది ఇశ్రాయేలీలు ఆ చెరలోకి వెళ్ళటానికి కారణం, ఆ బబులోను బోన్లోకి వెళ్ళటానికి కారణం, ఆ నెబుకద్నెజరు కాడి కింద ఉండటానికి కారణం. ఆరాధన లేదు, బలిపీఠం లేదు, దేవుడు లేడు, బలులు లేవు. ఎంత భయంకరమైన పరిస్థితి అండి. ఎంత భయంకరమైన పరిస్థితి. ఎలా ఉంటుందంటే, నిన్ను ఎక్కడన్నా తీసుకెళ్తే ఒక చోట వదిలేస్తే అక్కడ మందిరం ఉండదు, వాక్యం ఉండదు, ఎట్లా ఉంటుంది నీ పరిస్థితి? ఘోరంగా ఉంటుంది. ఇశ్రాయేలు అలాగే అయిపోయారు. దానికి తోడు అవమానాలు, చెరలు, బంధకాలు, ఒత్తిళ్ళు, శోధనలు ఇవన్నీ ఉన్నాయి. ఈరోజు మనం కూడా ఒప్పుకుందాం, ప్రభా నేను కూడా ఆ పరిస్థితులు ఏమైపోయాను. 7వది ఓడి 7 విషయాలు. ఇందులో నుంచి నేను ఒక మాట మనం తీసుకుందాం. అదేంటంటే, మొట్టమొదటి ఏం చూసాము? ఇశ్రాయేలుకి ఏమైంది? ధైర్యం చెడిపోయింది. ఇక్కడ నేను ఇంకొకటి ఒప్పుకోవాల్సింది ఏంటంటే, చెడిపోయిన విషయాలను బాగుపరుచుకోవటమే ఒప్పుకోలు ప్రార్థన. ప్రభా ఈ విషయంలో చెడిపోయానయ్యా. ఈరోజు ఏం చెడిపోతుందో తెలుసా? ఏం చెడిపోతుంది? ఆ రోజు చెప్పాడు, అయ్యా మీకు ఎంత కావాలో అంతే కూర్చుకోండి అయ్యా, కక్కుర్తి పడమాకండి అయ్యా అని చెప్పంటే ఏం చేశారు వాళ్ళు? మొన్న రేపటికి టిఫిన్కి మధ్యరాత్రి ఆకలిస్తే మొత్తం కూర్చుకుని ఏమైపోయింది? ఉదయానికల్లా అది చెడిపోయి ఏమైంది? పురుగులు వాసన వచ్చేసింది. నీ ఆత్మీయ జీవితం అలా అవుతుంది. రోజులు ప్రియులారా చెడిపోతుంది. ఏం చెడిపోతుందో, ఏ విషయాల్లో మనం చెడిపోయామో 7 విషయాలు చూద్దాం. మొట్టమొదట చెడిపోయిన దగ్గర నుంచి ఓడిపోయిన అనుభవాన్ని ఒప్పుకుందాం. రెండవది ఎక్కడ చెడిపోయాం, ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి. ఏంది, ఒక వ్యక్తికి ఆరోగ్యం బాగోకపోతే హాస్పిటల్కి తీసుకెళ్తే ఏం చేస్తున్నారు చెప్పండి? స్కానింగ్లో తెలిసిపోద్ది ఏం చెడిపోయింది. అరే ఆయనకి లివర్ చెడిపోయింది, ఇప్పుడు లివర్ బాగు చేసుకోవాలి. ఆయనకి గుండె చెడిపోయింది, గుండె బాగు చేసుకోవాలి. కిడ్నీస్ చెడిపోయింది, కిడ్నీస్ బాగు చేసుకోవాలి. అందుకని మీకు సంగతి తెలుసా అండి? ఆరోగ్యం దేవుడు మన చేతిలోనే ఉంచాడు. తెలుసా మీకు? ఆరోగ్యం ఎక్కడుంది? మన చేతిలో ఉంది. ఎలా చెప్పగలవు? 5 వేలల్లో ఉండే ప్రతి నరం మన అవయవాల్లో మెయిన్ వాటికి కనెక్ట్ అయ్యి ఉంటుంది. మీకు తెలుసు కదా, మీ అందరికీ తెలుసు. ఉదాహరణకు చెప్పాలంటే, ఈ వేలు, చిన్న వేలు, ఇది ఎక్కడికి వెళ్తుంది తెలుసా డాక్టర్మ్మ గారు? ఎక్కడికి వెళ్తుంది? 5 ఫింగర్స్ కనెక్టెడ్ విత్ బాడీ, గుండెకి వెళ్ళిపోద్ది. ఇది తెలుసా మీకు? కిడ్నీస్. ఇది ఇంటెస్టైన్స్. మరి ఇది లంగ్స్, ఇది బ్రెయిన్. 5 వేలలోని ఏలు ఎక్కడ ఏది కట్ అయిపోయింది. అందుకని ఇక్కడ ఏమైపోద్ది? ఆగిపోద్ది. ఏ నరం సరిగ్గా పని చేయకపోయినా కిడ్నీ ఇదైపోద్ది. అంత అద్భుతం అండి. ఈ 5 వేళ్ళు ఒక మనిషిని బతికించే 5 ముఖ్యమైన అవయవాలతో ఏమైనాయి? నరాలు కనెక్ట్ అయిపోయినాయి. చిన్నప్పుడు ఎప్పుడో చదువుకున్నాం సైన్స్లో ఇవి. మరి ఇప్పుడు ఆ చేతులను ఏం చేయాలి? ప్రార్థనలో ఉపయోగించాలి. అప్పుడే నీకు ఈ చెయ్యి, ఈ ఏలు బాగుంటే హార్ట్ బాగుంటుంది, ఇది బాగుంటే లంగ్స్, కిడ్నీస్ బాగుంటాయి, ఇది బాగుంటే ఇంటెస్టైన్ బాగుంటుంది, ఇది బాగుంటే లంగ్స్ బాగుంటాయి, ఇది బాగుంటే బ్రెయిన్ బాగుంటుంది. అందుకని వీటితో బాగా ప్రార్థన చేయాలి మనం, అంతే. అందుకే అంటాడు, బలహీనమైన చేతులను ఏం చేయండి? బలపరచండి. సడిల మోకాలని దృఢపరచండి. కాబట్టి ఎక్కడ చెడిపోయామో ఒప్పుకుందామండి ఈరోజు. ఒకటే, ప్రభా ఈ రాత్రి మళ్ళీ నన్ను బాగు చేయి. ఆల్నైట్ పేరుకి వచ్చినవి అన్నీ కూడా, ఒక అంకుల్ అనేవాడు, రిపేర్కి వచ్చిన బళ్ళురా అనేవాడు. ఏం బళ్ళు అది? అలాగని మీరు వచ్చే నెల నుంచి రాకుండా ఉండమాకండి. ఏందన్నా అంత మాట అన్నావు మమ్మల్ని. ఆల్నైట్ పేరు అనేది ఒక షెడ్. ఇది ఇవన్నీ ఎక్కడుంటాయి? ఇక్కడ ఏముంటాయి? రిపేర్కి వచ్చిన బళ్ళు. నువ్వు రిపేర్ చేసుకోబడి వెళ్ళు, దేవుడు దీవిస్తాడు. ఏం చెడిపోయిందో 7 విషయాలు చూద్దాం. మొట్టమొదటి ఏం చెడిపోయింది? చదవండి దయచేసి, రండి. అదే మాట చూసాం మనం. విలాప వాక్యములు 5:17.
మా ధైర్యం ఏమైపోయింది? చెడిపోయింది. మొట్టమొదటి చెడిపోయింది ఏంటి? ధైర్యం చెడిపోతుందండి. ఎప్పుడైతే మనం పాపం చేస్తామో ధైర్యం ఏమైపోద్ది? చెడిపోద్ది. మనం చిన్నప్పుడు చదివామండి. నిజంగా చిన్నప్పుడు మనకి టీచర్స్ నేర్పించిన పాఠాలు, వారు బోధించినవి మనం ఏదో అనుకున్నాం కానీ, లైఫ్‌లో అవి ఎంత ఉపయోగపడతాయో తెలుసా అండి? దేవుని వాక్యం తర్వాత, బోధకులు చెప్పిన తర్వాత, టీచర్స్ చెప్పినయే మనకు ఉపయోగపడతాయండి. నాకు ఆశ్చర్యం అండి. టీచర్ల శిక్ష కూడా మనకెంత ఉపయోగపడిద్దో తెలుసా? ఇప్పుడు ఎంత మోకాళ్ళ మీద ఇంతసేపు మేము ఉంటున్నామంటే మా టీచర్ల దయే. హోంవర్క్ చేయనప్పుడల్లా మోకాళ్ళు లేపిచ్చేవాళ్ళు. ఫెయిల్ అయినప్పుడల్లా మోకాళ్ళు లేపిచ్చేవాళ్ళు. అల్లరి చేసినప్పుడల్లా మోకాళ్ళు. ఆ మోకాళ్ళు ఏసి ఇక మోకాళ్ళు అలవాటయిపోయింది మాకు. మా బ్రదర్ అన్నాడు, "అన్నో నీ అంత మోకాళ్ళ ప్రార్థన అనుకుంటగా" అన్నాడు. ఆయనకి తెలీదు మా స్కూల్లో సంగతి. ఇప్పుడన్నా, "అన్న మందిరంలో ఏసిన మోకాళ్ళు కాదన్నా ఎక్కువ స్కూల్లోనే." ఆ శిక్షలు కూడా మనకెలా ఉన్నాయి? దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా ఉన్నాయి. కాబట్టి ఏ అనుభవం అంటే ఇది? ఏ అనుభవం? ధైర్యం చెడిపోతుంది. ధైర్యం. అదే చదువుకున్నాం ఆ పాఠం. ఏంటంటే ఆ తమ్ముడంటే అక్కకి ఎంతో భయం. చాలా భయం. బెదిరించేవాడు, భయపెట్టేవాడు. ఆ రోజు ఆడుతూ వీడు క్రికెట్ బాల్‌తో ఆ బాల్‌ని బాతుని ఏం చేశాడు? చంపేశాడు. వెంటనే పాతిపెట్టాడు. అతిక్రమములు దాచిపెట్టువాడు వదలడు. దాచిపెట్టాడు. చూసింది అక్క చూసింది. ఏదో ఒకరోజు అక్కనేదో అంటున్నాడు. "ఏంట్రోయ్ ఏంటి బాత్ సంగతి నాకు తెలుసంది." ఏమైపోయింది ఇప్పుడు ధైర్యం? నువ్వు చేసిన పాపం అనేది నీ ధైర్యాన్ని తీసేస్తది. "ఏందక్కా చూసావా?" "చూశానురా మొత్తం చూశాను. అమ్మకి చెప్పనా?" "వద్దక్క." ఇక చూడండి అంటే ఎంత చక్కగా పాఠాన్ని వివరించారంటే పాపం అనేది, సాతాననేది మన యొక్క అవిధేయతను ఎలా మనల్ని ఆడుకుంటుందో అనేది చక్కగా రాసి వర్ణించారండి పెద్దవాళ్ళు కథను. ఇక చూడండి ఇంట్లో చేసే పనంతా ఏం చేస్తుందేమో వాడికి చెప్తుంది. "అరే చిన్నోడా అమ్మ అంట్లు తోమమందిరా నువ్వు తోమరా." "నేనెందుకు తోముతానక్క" అని అనకుండా ఇప్పుడు ధైర్యం ఉందా? ఏమైంది ధైర్యం? షెడ్డుకెళ్ళింది. "అక్క కుదరదంటే ఏంట్రా మమ్మీ" అంటాడు. "వద్దులే అక్క తోముతానక్క." "సర్ఫేదక్క." సోపేది, సర్ఫేది, బ్రష్ ఏది, అదేంటది పీసేది. సరే ఆళ్ళమ్మ ఏమకి చెప్పింది, "అమ్మాయి ఇల్లంతా ఊడ్చేసేయి." వెంటనే నాన్న పిలిచింది. "రేయ్ ఇల్లు ఊడవరా." "నేనెందుకు ఊడుతాను నీకుగా చెప్పింది." "మమ్మీ లేదక్క ఊడుస్తానులే అక్క." బూజు దులపాలి. సెలవులన్నీ అయిపోతున్నాయి ఆడికి. ఇంక ఎండాకాలం లేదు ఏమి లేదు ఆడికి పాపం. ఇక క్రికెట్ లేదు ఏమి లేదు. ఇంక ఏ పనులు సరిపోతున్నాయి. ధైర్యం చెడిపోయినప్పుడు నీ జీవితం ఇలా అయిపోద్ది తెలుసా? పరిస్థితులు నిన్ను ఆడుకుంటాయి. సాతాను నిన్ను ఆడుకుంటాడు. మనుషులు నిన్ను ఆడుకుంటారు. ఆ చెడిన ధైర్యాన్ని బాగు చేసుకోవాలి. ఎందుకు చెడిపోయింది? ఎందుకు ఇదైపోయింది? అట్లా అయిపోతా వచ్చింది. ఇంక లాస్ట్ ఒక్కరోజు ఉంది. ఆ ఒక్కరోజన్నా ఆడుకుంటానక్క. సరే చూద్దాంలేరా అంది. లాస్ట్ రోజు ఎల్లుండి స్కూల్ తెస్తారు మళ్ళీ. ఇంటికి వాడు ఆడుకుందామని వెళ్ళే టయానికి ఏం చేసింది మళ్ళీ పిలిచి, "అరే తమ్ముడు కొంచెం ఆ బట్టలంటూ ఉతికెళ్ళిపోరా. అంట్లంటూ తోమెళ్ళరా." వాళ్ళమ్మ నాన్నేమో డ్యూటీలకి వెళ్ళిపోతారు. ఇక వీడిని ఏం చేస్తుంది అక్క? ఇక చూడండి దుఃఖపడ్డాడు, బాధపడ్డాడు. గబగబా వెళ్ళిపోయాడు. వాళ్ళమ్మ దగ్గరికి వెళ్ళిపోయాడు. ఆఫీస్ దగ్గరికి వెళ్ళిపోయాడు. "అమ్మ నన్ను క్షమించు. నేను ఒక తప్పు చేశాను." "ఏం చేశావురా?" "ఆ బాతు పోయిందన్నారు కదా." "కాదు అది నేనే చంపేశాను, పాతి పెట్టాను." వాళ్ళ అమ్మ అంది, "నాకు ఎప్పుడో తెలుసురా." "మరేందమ్మా ఏమన్నా నువ్వు ఒప్పుకోవాలని చూస్తున్నాను రా." పాపం 2 నెలలు సెలవులు అవి వేస్ట్ అయిపోయినాయండి వాడికి. ఈడింటికి వాళ్ళమ్మ దగ్గరికి వెళ్ళి చెప్పినట్టు ఏమో తెలియదు. వాళ్ళమ్మ క్షమించేసిందిగా. "అప్పుడే క్షమించానులేరా." అరే అప్పుడే ఒప్పుకుంటే ఎంత బాగుండేది. అదే చెప్తున్నా, స్పిరిచువల్ సెప్టిక్ ఈజ్ ఆల్వేస్ డేంజర్. నీ తప్పు అప్పుడే ఒప్పుకోవాలి. అప్పుడే నువ్వు క్షమాపణ కోరాలి. అప్పుడే సరి చేసుకోవాలి ఏదైనా. అది లేట్ చేసావా చాలా ప్రమాదం. ఎప్పటికప్పుడే పెద్దలు అందుకని ఊరికనే అనలా, ఆలస్యం
చూసారు ఇలాంటి ఎంత బాగా చెప్తారు. నిజమే, అది నిజమేనండి, విషయం అయిపోద్ది. నీకు ఇంటికి వచ్చేసాడు సంతోషంగా, ఆడి ముఖంలో ఆనందం చిరునవ్వు చూసి అమ్మకి అర్థం కాల. బ్యాట్ తీసుకుంటున్నాడు, బాల్ తీసుకున్నాడు, వెళ్తున్నాడు. ఏంట్రా వెళ్తున్నావు, ఓడవా, నేను ఊడ్చుకో నువ్వే, అంట్లు తోమవా, నేను తోముకో నువ్వే, బట్టలు ఉతకవా, ఉతుక్కో నువ్వే. ఏంట్రా ఈ ధైర్యం ఏంట్రా, ఎరా అమ్మకి చెప్పమంటావా, నేనే చెప్పొచ్చాను. అరే ఎందుకు రాట చేసావు. ఇది అందుకని ఆల్ నైట్ ప్రేయర్. చెడిపోయిన వాళ్ళు మరలా వచ్చి బాగవ్వాలి. ఈ నెలలో ఎక్కడ చెడిపోయావో నీకు తెలుసు, అది ఒప్పుకో. ఏ విషయంలో చెడిపోయావో, ఏ మాట ద్వారా చెడిపోయావో. మోసే ఆ ఒక్క మాట అనకపోతే తన ఆత్మీయ భవిష్యత్తు చెడిపోయేది కాదు. ద్రోహులారా, ఇంకో సంగతి ఏంటి, అన్నిట్లో పశ్చాత్తాపడ్డాడు కానీ మోసే ఆ విషయంలో పశ్చాత్తాపడలా. అందుకే నీకు నువ్వు ఆగన్నాడు దేవుడు. ప్రభా, నేను నీ ప్రజల్ని ద్రోహులారా అన్నానయ్యా అంటే ఎంత బాగుండేది. దేవుడు దాన్నే పట్టుకున్నాడు, సాతాను కూడా అదే పట్టుకున్నాడు. ఆలస్యం చేస్తున్నావు నువ్వు ఇంకా. ఎప్పటికప్పుడు గుర్తొస్తే అప్పుడు క్షమాపణ చెప్పేయి. ఎవరిని బాధ పెట్టావో, ఎవరిని ఇబ్బంది పెట్టావో, ఎవరిని మోసం చేశావో. కాదంటే చాలా నష్టపోతాం. చాలా ఏమైపోద్ది చెప్పండి, నష్టం వచ్చేస్తుంది. అదేంటంటే అన్న నిదానమే ప్రధానం అన్నారు కానీ ఇది తీసుకుంటారు కొంతమంది. ఇది ఆ విషయంలో కాదు ఇది. కాబట్టి ఏం చెడిపోయిందంట, ధైర్యం చెడు. రెండోది ఏం చెడిపోతుందంటే ఆత్మీయ జీవితంలో, హబక్కూకు గ్రంథం 1:4. ఆత్మీయ జీవితంలో చెడిపోయే 7 విషయాలు ఉన్నాయి. ఇవి చెడిపోకూడదు. చదవండి, హబక్కూకు 1:4. ఆ, ఉమ్, ఆ, ఉమ్. రెండోది ఏం చెడిపోతుంది, ఒకప్పుడు న్యాయంగా ఉన్నావు, దేవునికి ఇచ్చే సమయంలో నువ్వు న్యాయంగా ఉన్నావు, భక్తి విషయంలో న్యాయంగా ఉన్నావు, దేవునికి సమర్పించుకునే విషయంలో న్యాయంగా ఉన్నావు. ఉండే కొద్దీ ఏమైపోయింది నీ జీవితం, న్యాయము తప్పిపోయింది, న్యాయం తప్పిపోయింది. మోసే చూడండి, ప్రతి ఒక్కరికి చెప్పాడు, అబ్బాయి జాగ్రత్త, 8వ రోజు అబ్బాయికి ఏం చేయాలా, సున్న చేయాలా. 6 లక్షల కుటుంబాలకి చేయించాడు, వాళ్ళ అబ్బాయికి చేయించడం మర్చిపోయాడు. లేట్ అయిపోయింది. యెహోవా ఏం చేయబోయాడు, చంప చూసెను. కారణం ఏంటంటే సున్నతి చేయలా. అప్పుడు ఆ భార్య సిప్పోరా త్వరపడి ఏం చేసింది. చాలాసార్లు ఆత్మీయ జీవితంలో మనం చేస్తాం కానీ ఏమవుద్ది చెప్పండి. ఓ బ్రదర్ అండి, నాకు ఒక సేవకుడు భలే అండి, ఒక పెద్ద ఆయన అడుగుతున్నాడు, అన్న ఎందుకు నెమ్మది ఉండట్లేదన్నా, సమాధానం ఉండట్లేదన్నా, పరిచయం చేస్తున్నాను కానీ ఏంటో తృప్తి ఉండట్లేదన్నా, వెళ్తున్నాను కానీ ఏంటో నెమ్మది ఉండట్లేదన్నా అని చెప్తా వచ్చాడు. ఏం బ్రదర్, ఆయన చెప్తున్నాడు పెద్ద ఆయన, బాబు ఏంటి మరి ఆత్మీయ జీవితంలో నువ్వు ప్రార్థన ఎలా ఉంది, బాగానే ఉంది, ప్రభుకి ఇచ్చే సమయం అన్నీ బాగానే ఉంటున్నాయి. అప్పుడు అడిగాడంట, బ్రదర్ నేను అడగకూడదు కానీ నువ్వు సేవకుడివే కదా, నువ్వు దేవునికి దశంభాగం ఇస్తున్నావా అన్నాడంట. ఓ అన్న, అందరి దగ్గర అడుగుతున్నా, నేను ఇయట్లేదన్నా అన్నాడు. అయిపోయింది నీ పరిస్థితి. ఏం చేయాలా, నువ్వు కూడా ఏం చేయాలా, నువ్వు సేవకుడు అయితే నీకు ఎగ్జంప్షన్ ఉంటుందా. కొన్ని సహవాసాలు అంటే సేవకుడు ఇవ్వడని వీళ్ళే దశంభాగం తీసుకొని ఇస్తారంట శాలరీ. భలే ఉంది వాళ్ళు. ఒక బ్రదర్ చెప్తున్నాడు, పిఎఫ్ అని చూసాం, అదేం కట్టింగ్ అని అంటే మాకు దశంభాగం కట్ అయ్యి వచ్చిద్దన్నా అన్నాడు. అదేదో సహవాసం. నాకు ఆశ్చర్యం అనిపించి, ఇవాళ నువ్వు ఎక్కడ మర్చిపోతావో, ఎక్కడ ఇదవుతావో, ఎక్కడ ఒకవేళ ఆ విషయంలో దేవుడిని పట్టుకోవచ్చు, ఆ విషయంలో నువ్వు లోటుగా నువ్వు మర్చిపోవద్దు, సాతాను పట్టుకుంటాడు ఆ విషయంలో. ఏందయ్యా మీ ఓడు మెసేజ్లు ఇస్తున్నాడు, నీకు అసలు దశభాగం ఇస్తున్నాడని సాతాను దేవుడిని క్వశ్చన్ చేస్తే ఏమైపోతాడు. మా భయం అదేనండి, మా భయం అదే. ఎవరిని కానుకలు ఇస్తే దశంభాగాలు ఎక్కడ గుర్తుండవో అని మొత్తం తీసుకొచ్చి అందులో వేసేస్తాం. అప్పుడు వచ్చే నెమ్మది, సంతోషం, సమాధానం అది ఎంత గొప్పదో చెప్పడానికి వీల్లేదు. ఏం చెడిపోతుంది చెప్పండి, న్యాయం చెడిపోతుంది.
అందరూ చెప్తున్నాం కానీ మనం చేయట్లా. పిల్లలకు చెప్తున్నాం, పెద్దోళ్ళు మోకరించట్లా. పిల్లల్ని చదవమంటున్నాం బైబిలు, మనంది చదవట్లేదు. పిల్లల్ని సండే స్కూల్‌కి వెళ్ళమంటున్నాం క్రమంగా, మనం అన్ని కూడికలకు రావట్లేదు. పిల్లల్ని ప్రార్థన చేయమంటున్నాం, మనం మందిరంలో ఆరాధనే చేయట్లేదు. న్యాయం ఏమైపోయింది? చెడిపోయింది. ఇది రెండవది. మన జీవితంలో, కుటుంబంలో ప్రభువా ధైర్యం చెడిపోయిందయ్యా బాగు చేయి. రెండవది న్యాయం చెడిపోయిందయ్యా బాగు చేయయ్యా. మూడోది ఏం చెడిపోతుందంట, ఆ మాట భలే బాధ అనిపిస్తుందండి. చూడండి, 1 తిమోతి 6:5 మనస్సు చెడిపోతుందంటండి. 1 తిమోతి 6:5 త్వరగా. చెడిపోయిన మనస్సు. 2 తిమోతి 3:8 కూడా చదవండి. 2 తిమోతి 3:8. ఉమ్, ఎప్ ఆ, ఎదిరించినప్పుడు అది మనసు ఏమైపోతుంది? అబ్బా, మనసు ఒకప్పుడు నీదెంత మంచి మనసో, కానీ ఇప్పుడు మనసు ఏమైపోతుంది? చెడిపోతుంది. ఎవరో అన్నారు, ఏందక్క ఒంటి ప్రార్థన చేయడానికి, ఏందక్క సంగతి అంటే, అన్న మా కోళ్ళు ఒక్క కుళ్ళు మనసు అన్న. కుళ్ళు అంట ఏమైంది? మనసు ఏమైపోయింది? కుళ్ళు మనసు అన్న. మనసు ఏమైపోతుంది? కుళ్ళిపోతుంది. ఈరోజు ప్రభా నా మనసు చెడిపోతుంది. ఒకప్పుడు నీ మనసు అంతా ఎక్కడుండేది? దేవుని మీద, దేవుని మందిరం మీద, దేవుని పని మీద. ఇప్పుడు దేని మీదకి వెళ్ళిపోతుంది? చెప్పండి అమ్మా. అది లోకం మీద, బట్టల మీద. అందులో కొత్త కొత్తవన్నీ మన దగ్గరే పెడుతున్నారు. ఇప్పుడు ఇది కూడా పెట్టారంటగా, చెన్నై షాపింగ్ మాల్ పెట్టారా? వచ్చేసిందా నాన్న? వచ్చేసిందా? సౌత్ ఇండియా వచ్చిందిలే, చెన్నై కూడా వచ్చేసిందా? లక్కీ ఫ్యాషన్స్ వచ్చిందా? చూసారా, అన్నీ వచ్చేసినాయి. ఎందుకంటే మనసు అక్కడ ఉంటుంది మనకి. ఒక విషయాల మీద మనసు ఉంటుంది కానీ దేవుని విషయాల మీద మనసు ఉండట్లా. మనసు వెళ్ళిపోతుంది. ఫ్యామిలీ ప్రేయర్ టైంలోనే స్టార్ట్ అవుతుంది ఆ మ్యాచ్. ఏంటది? A20 IPL 2020. కుటుంబ ప్రార్థన లేదు. కుటుంబ ప్రార్థన అంటే పోస్ట్ బంద్ చేసుకున్నారంట. ఇది IPL అయ్యే వరకు. అంత భయంకరం అండి. మనసు ఎట్లా లాగేస్తుంది. వాటన్నిటి నీ మనసు కంట్రోల్లో ఉండాలి అవన్నీ కూడా, కానీ నీ మనసు వాటి కంట్రోల్లోకి వెళ్ళదు. అదే అంటాడు, పట్టణమును స్వాధీనపరుచుకునే వాని కంటే తన మనస్సును స్వాధీనపరుచుకునేవాడే అన్నాడు. ఈ అనుభవంలో ఒకటి ధైర్యం చెడిపోయింది, ప్రభువా బాగు చేయి. రెండవది న్యాయం చెడిపోయిందయ్యా నా జీవితంలో. న్యాయంగా నేను ఉండట్లేదయ్యా, న్యాయంగా నేను సేవ చేయట్లేదయ్యా. న్యాయంగా నేను చేయాలంటే ఎంత కష్టపడాలయ్యా, ఎంత ప్రయాసపడాలయ్యా, ఎంత కన్నీరు కార్చాలయ్యా. మూడవది మనసు చెడిపోయిందయ్యా. ఎప్పుడు చూసినా మనస్సు దేవుని వాక్యాన్ని వెతుక్కునేది, ప్రార్థనను వెతుక్కునేది, బైబిల్ని వెతుక్కునేది. ఇప్పుడు మనసు ఏం వెతుక్కుంటుంది? లోక సంబంధమైన వాటిని. అక్కడేం జరుగుతుందో, ఇక్కడేం జరుగుతుందో. మేము వెళ్తూ ఉంటే వ్యాన్లో పాటలు పాడుతున్నాం. మా దేవా నీ విశ్వాసిత ఎంత గొప్పదంటే ఒక ఆయన అంటాడు, అన్న మావిగన్ను అంటే అర్థమైందా నీకు? మావిగన్ను అంటున్నాడు. మామిడికాయలా అన్నా? కాదన్నా మావిగన్ను అన్నా, కొత్తగా వచ్చిందిగా అంటున్నాడు. ఈ పాటలు పాడేది ఏంటి, వ్యాన్లో ప్రార్థన చేసేది ఏంటి? ఆడికి వెళ్ళాడు మావిగన్ను. అది చెప్పాడు లేదా నాకు అర్థం కాదా. ఏందిరా మావిగన్ను ఏంటి? మావిగన్ను అది తెలుసుకునేదాకా నాకు తలకాయ నొప్పి. మళ్ళీ అంతా అయిపోయిన తర్వాత వచ్చి అడిగాను, ఏందన్నా అప్పుడు అన్నావు ఏంటి సంగతి? అదా మచిలీపట్నం విజయవాడ గుంటూరు అన్నా అంటున్నట్టు. అంటే మనసు అంతా ఎక్కడుంది ఆయనకి ఇప్పుడు? దాని మీదే. అంటే అక్కడ ప్రార్థించే సమయం, బైబిల్ చదివే సమయం, పాటలు పాడే సమయం, పరిచర్యకి వెళ్ళే సమయం, నీ మనసులో అది రావడమే కాదు, మధ్యలో ఏమంటున్నావు నువ్వు ఆ టాపిక్ తీసుకొచ్చావు. మిగతా వాళ్ళు ఉంటారా, వాళ్ళు ఇంకొకటి చెప్తారు. ఏమైపోతుంది ఇప్పుడు మనసు?
చెడిపోతుంది. ఇది ఎన్నోది? మూడవది. నాలుగవది చూడండి. ఏం చెడిపోతుందంటే, ఏం చెడిపోతుంది? చదవండి దేవుని వాక్యంలో నుంచి. రండి హోషేయ 4:11. హోషేయ 4:11 చదవండి. హోషేయ 4:11 త్వరగా. ఉమ్, ఆ, చేతనను. అది ఏం చెడిపోతుంది ఇప్పుడు? మతి చెడిపోతుంది. ఏం చెడిపోతుంది? మతి. మా అమ్మ అంటా ఉండేదండి, సామెతల్లో మా అమ్మ పిహెచ్డియే, చదువుకోలేదు కానీ సామెతల్లో పిహెచ్డి. ఆ సామెతలన్నీ మళ్ళీ నా మీదే, నాకు భలే సూట్ అయ్యాయి. అరే నీకు చదవెత్తే ఉండమతి పోయిందిరా అనేది. నిజంగానే అన్నీ నాకు సూట్ అయ్యాయి. మా అమ్మ సామెతలకే నాకు సరిపోయింది. ఆ మాట మాటకి దెబ్బలు తగిలించుకోవటం, ఇంటికి రావటం, కట్టుకొని ఇంట్లో పడుకోవటం. మా అమ్మ ఇప్పుడు ఒకటి అనేది, వరకపోయి పడి ఊరు నాకు వచ్చి రాలేదని అన్నావు కదరా అంటే, నాకు ఇప్పుడు దెబ్బ తగిలిన అదే మాట గుర్తొచ్చింది. అట్లాంటి పెద్దవాళ్ళు. కాబట్టి ఏం చెడిపోయిందంట? మతి. సతవెత్తి ఏం పోయిందంట? ఉన్నమతి కూడా పోయింది. ఎందుకని? వాడు చదువుకోనప్పుడు కాకరకాయ అంటున్నాడంట, పిహెచ్డి రాగానే ఏమంటున్నాడు? ఆ, అదేనండి. వాడు చిన్నప్పుడు ఎల్కేజీ యూకేజీలో అదేంట్రా మైసూర్ కేఫ్, బాగా చెప్పావు, శివాజీ కేఫ్. ఇప్పుడు పిహెచ్డి చేసి ఇంగ్లీష్లో అంటున్నాడు కెఫే అంటున్నాడు. ఏందిరా కెఫేనా? ఆ ప్రొనౌన్సియేషన్ కరెక్టేనా? ఇప్పుడు అదే కరెక్ట్ అంటున్నారు. ఎంత భయంకరం అండి. చిన్నప్పుడు ఏంట్రా అంట, అన్న విటమిన్ ట్యాబ్లెట్లు, విటమిన్ పోయింది. ఇప్పుడు పిహెచ్డి చేశాడంట వైటమిన్ అంట. ఓరి నాయన ఏందిరా ఇది? అందుకని ఇంగ్లీషే పక్కన పెట్టేశాం మేము. ఏంటంట? వైటమిన్ అంట. సరే చిన్నప్పుడు అన్నాడు, అదే వాళ్ళ మా ఆంటీ వాళ్ళు డైవర్స్ తీసుకున్నారు, ఇప్పుడు పిహెచ్డి అయిందంటే ఏమంటున్నాడు? డివోర్స్. అంత రివర్సే. ఇది నేను అనేది ఆత్మీయ జీవితంలో. చిన్నప్పుడు నీ తల్లిదండ్రులు పెంచినప్పుడు, పెరిగినప్పుడు, సండే స్కూల్కి వచ్చినప్పుడు ఎంత భక్తిగా ఉన్నావు. దినాలు గడిచే కొద్దీ అవని ఇవని టీవీలో ఈ పెట్టుకోవటం, ఆ కుమార్ తింటాం, ఈ కుమార్ తింటాం, వెనజి కుమార్ది పక్కన పెట్టడం. సరే ఊరి నేను చెప్తున్నా, అన్ని రకాల బాధలు వచ్చేసి ఏమైపోతుంది ఇప్పుడు? అది ఒక మామూలుగా చెప్పావా ఎక్స్పీరియన్సా? మతి ఏమైపోతుంది? చెడిపోతుంది. ఒక ఆయన ఏమో అది కరెక్ట్, ఒక ఆయన ఇది కరెక్ట్ అంటాడు. దైవజనుడు నేర్పిన క్రమం మనకుంది. వాక్యం మనకు కరువు లేదు. చిన్నప్పటి నుంచి మన సహవాసంలో ఎప్పుడు ఉండదు కూడా. ఒక ఆయన అన్నాడు, ప్రపంచంలో కరువు వచ్చిన హెబ్రోన్లో వాక్యం కరువు రాదంట. ఎందుకంటే ఆల్రెడీ వాళ్ళు మనసులో పెట్టుకొని ఉంటారంట, హృదయంలో గాదిల్లో దాచుకుంటారంట. కరువు రాదు. అందుకని దీన్ని వాక్య సంఘం అంటారు. వాక్య సంఘము, ద చర్చ్ ఆఫ్ ద వర్డ్. ఎందుకు నేను చెప్తున్నానంటే, ఇది అమ్మ ఏం పోతుంది? ఏం చెడిపోయింది? మొట్టమొదట ధైర్యం చెడిపోయింది. రెండవది న్యాయం చెడిపోయింది. బ్యాటరీ కూడా చెడిపోయింది అంట, రేపు చూడన్న సోనరాజన్న. నాలుగవది చెడిపోయింది, మనస్సు చెడిపోయింది. ఐదవది, నాలుగవది మతి చెడిపోయింది. ఐదవది చదవండి, ఐదవది చూడండి. ఐదవది ఏం చెడిపోతుందంటే, రండి దయచేసి ఆ మాట చూడండి. లూకా సువార్త 11:34. లూకా సువార్త 11:34. నీ దేహమునకు దీపము కన్నే గనక అది చెడినదైతే అది. ఇప్పుడు ఒక మాట, కన్ను చెడిపోయిన కన్ను. ఇప్పుడు ఈ మాట ప్రకారము, బైబిల్ ప్రకారము కన్ను దేనికి సాదృశ్యంగా ఉందో చెప్పండి. చూడటానికేలేమ్మా. కన్ను దేనికి సాదృశ్యంగా ఉంది? వాట్ ఈజ్ ద ఐ ఫర్? కన్ను దేనికి గుర్తు? కన్ను పోయిందంటే ఏం పోయినట్టు? కన్ను చెడిపోతే ఏం చెడిపోయినట్టు? అండి ఉదాహరణ చెప్తా. పాపం
ఆ, ముందుగా మడవన బ్లైండ్ కాలేజ్ ఒకటి ఉంది, బ్లైండ్ స్కూల్. సరే, పిల్లలు ఎప్పటి నుంచో అంటున్నారంట మమ్మల్ని ఎగ్జిబిషన్కి తీసుకెళ్ళండి, రాజీవ్ గాంధీ జూ పార్క్కి తీసుకెళ్ళారు. తీసుకెళ్తే ఒక్కొక్కళ్ళు కోరుతున్నారు. కొంతమంది పిల్లలు అన్నారంట, మేడం మమ్మల్ని ఏనుగు చూపించండి ఈరోజు, ఏనుగు గురించి అంటున్నాం కానీ ఏనుగు ఎలా ఉంటుందో మాకు తెలీదు. మొత్తానికి ఒకరిని పంపించారు. అరే అంతమంది వెళ్తే అది ఇదైపోద్దురా, ఆ మావటాడు అన్నాడు ఒక్కొక్కరిని పంపిండి అని. మొత్తం ఏనుగు దగ్గరికి వెళ్ళిపోయాడు. వెళ్ళటం తోక పట్టుకున్నాడు. వచ్చి చెప్తున్నాడు, అరే ఎట్టుందరూ అడుగుతున్నారు, వాళ్ళకే కళ్ళు లేవుగా. ఎలిఫెంట్ ఈజ్ నథింగ్ బట్ ఏ రోప్ రా అన్నాడు. ఎలిఫెంట్ అంటే ఒక తాడేరా, ఏదో అనుకున్నాం, ఉట్టి తాడే అన్నాడు. అట్లాగా రెండో వాడు వెళ్ళాడు, వెళ్ళి చూసేసి ఆయన వెళ్ళిపోయి ఏం చేశాడు, తొండాన్ని పట్టుకున్నాడు. వారే పిచ్చోడా, నువ్వు చూడటం రాదు పాడు రాదురా గుడ్డోడా అని ఈయన తిట్టి వీళ్ళకి చెప్పాడు, అరే ఆడు మాటలు నమ్మాకండ్రా, ఎలిఫెంట్ ఈజ్ నాట్ ఏ రోప్ బట్ ఏ పైప్ అన్నాడు. ఏంటండి ఏంటి ఎస్సమ్మా ఏంటి పైప్ అన్నాడంట. వాళ్ళిద్దరు అన్నారంట, ఓకే మేము చూస్తాంరా గుడ్డోళ్ళారా, మీరు సరిగ్గా చూస్తుంటారు, మేము చూసి వస్తాంరా. మూడోవాడు వెళ్ళిపోయి కాలు పట్టుకున్నాడు. అరే పిచ్చోళ్ళలారా చూశాడు, కాలంతా చూశాడు. వాళ్ళిద్దరిని తిట్టి, గుడ్డి మొహాలారా, ఎరా నువ్వు రోప్ అంటావా, మరి ఏంట్రా అంటావా, మరి ఏంట్రా, ఎలిఫెంట్ ఈజ్ నాట్ ఏ ట్రంక్ అన్నాడంట. అదొక స్తంభం. ఏంటది, ఒక స్తంభం, మొద్దు అన్నాడు. ఇట్స్ ఎ పిల్లర్ ట్రంక్, ముద్దురా అన్నాడంట. ఒరే మొద్దు నేను చూస్తా. నాలుగో వాడు వెళ్ళాడంట, ఆ వీపంతెట్ట చూశాడంట, ఒరే పిచ్చోళ్ళారా గుడ్డోళ్ళారా, ఎలిఫెంట్ నాట్ ఏ రోప్, నాట్ ఏ పైప్, నాట్ ఏ ట్రంక్ బట్ ఏ వాల్ అన్నాడంట. ఆ టీచర్ కొంచెం కళ్ళు ఉన్నాయంట పాపం. ఒరే పిచ్చోళ్ళారా గుడ్డోళ్ళారా అట్ట కాదురా, ముందు నలుగురు వెళ్ళండి రా. ఇప్పుడు నలుగురు వెళ్ళారు. ఒరే ఎలిఫెంట్ హ్యాస్ రోప్, పైప్, ట్రంక్, వాల్, ఎవ్రీథింగ్. ఇప్పుడు ఎలిఫెంట్ అంటే ఇవన్నీ. ఇప్పుడు కళ్ళు అని ఏం చూపిస్తున్నాయి, కళ్ళు ఉంటేనే ఏం చేంజ్ చేయగలం, చూడగలం. సరే, దీన్ని ఏమంటారంటే ఈ లా భాషలో ముఖ్యమైన విట్నెస్ ఏంటో తెలుసా, అది ఇప్పుడు వచ్చారు. ఐ విట్నెస్ అనేది చాలా ముఖ్యమైన. ఐ విట్నెస్ ఒక్కరుంటే చాలు. 9 మంది పోలీస్ అధికారులకి ఉరిశిక్ష చేశారు. ఎవరు, తమిళనాడు కేరళనా, తమిళనాడు ప్రభుత్వం. కారణం ఒక్క ఐ విట్నెస్. ఒక కానిస్టేబుల్ ఆ సహోదరి చూసింది, వాళ్ళ బాధ అంతా చూసింది, ఎలా కొడుతున్నారు ఏంటని. వీళ్ళు ఏం చేసింది, చెప్పేసరికి చెప్పండి, ఐ విట్నెస్ ఉంది కాబట్టి ఏం చేశారు, శిక్ష 9 మందికి. ఎంత భయంకరం అండి. అట్లాగే కన్ను ఏం చూపిస్తుంది అంటే నీ సాక్ష్యం. కన్ను చెడిపోతుందంటే ఏం చెడిపోతుంది, సాక్ష్యం. అదే అంటారు వాళ్ళు, మేము ఏమి చూచితిమో దానినే మీకు. అందుకని అంటాడు, దేహం కన్ను చెడిపోతే దేహం అంతా చెడిపోయినట్లే. కుష్ఠరోగితో అంటాడు, బాబు ఇప్పుడు వెళ్ళి నీ దేహాన్ని సాక్షార్థమై కనపరుచుకో యాజకునికి. ఇది సాక్ష్యం. దేహం చెడిపోవటం, కన్ను చెడిపోవటం అంటే సాక్ష్యం చెడిపోతుంది. ఒక మాట చెప్తున్నా, ఒకప్పుడున్న సాక్ష్యం ఇప్పుడు నీకుందా. మాకు అమ్మ ఉండేది చిన్నప్పుడు, రోజమ్మని మహిమలోకి వెళ్ళింది. రోజమ్మని పిల్లలకి అదే చెప్పేది ఆమె సండే స్కూల్లో. ఒరే నాయనా, ప్రాణం పోయినా పర్లేదురా, సాక్ష్యం బాగూడదురా అనేదండి. ఇంత బాగా చెప్పేదో, సాక్ష్యం బాగూడదు నాయనా అనేది. సాక్ష్యం ముఖ్యం. సాక్ష్యం చెడిపోతుంది. మన కోపాన్ని బట్టో, ఆవేశాన్ని బట్టో, తొందరపాటును బట్టో ఏమవుతుంది, సాక్ష్యం చెడిపోతుంది. అయితే పర్వాలేదు, చెడిపోయిన వాటిని మరలా ఏం చేస్తాడు ఆయన, చెప్పండి. ఇప్పుడు సాక్ష్యం ఏమైపోయింది, పాడదామా. పడిన సాక్ష్యము లేపిడి ప్రభువా, కొట్టు, మాకు జీవము నిమ్ము. పడిన సాక్ష్యము లేపిడి ప్రభువా, వడిగా మాకు
జీవముని ఏంటంట? మళ్ళీ సాక్ష్యాన్ని ఏం చేయ ప్రభా నువ్వు? అదేనండి. ఏం చెడిపోయింది? ఎన్ని చూసాం మొత్తం? ఆ రోజు చూడండి. ఆ రోజు ఏం చెడిపోతుందంటే 7 విషయాలు చూస్తాం కదా మనం. ఆ రోజు ఏం చెడిపోయిందంటే చదవండి దేవుని వాక్యంలోంచి. యోవేలు గ్రంథం 1:12. యోవేలు 1:12. ద్రాక్ష చెట్టు ఏమైపోతుంది? ఇప్పుడు చెప్పండి, ద్రాక్ష చెట్టు దేనికి గుర్తుగా ఉంది? ద్రాక్ష దేనికి గుర్తు? విశ్వాస జీవితానికి గుర్తు. ద్రాక్ష ద్రాక్ష అనుభవం, ద్రాక్ష తోట, ద్రాక్ష చెట్టు, దేవుణ్ణి సంతోషపరిచి, దేవుణ్ణి గణపరిచి, దేవుణ్ణి మయంపరిచే అనుభవం. ద్రాక్ష ఏమైపోయిందంటే ఇప్పుడు చెడిపోయింది. ద్రాక్ష చెడిపోయింది. నీ జీవితంలో ద్రాక్ష చెడిపోయింది అంటే ఫలం అనేది చెడిపోయింది. ఫలం లేదు ఇప్పుడు. ఫలం కోసం చూస్తున్నాడు కానీ ఏం దొరకట్లేదు? ఫలము దొరకట్లేదు. నీలో ఫలము రావట్లేదు. ఇది 6వదండి. నీ ఫలం చెడిపోయింది. ద్రాక్ష నీలో చెడిపోయింది. బైబిల్లో చాలా ద్రాక్షాలు ఉన్నాయి. కారు ద్రాక్ష, చేరు ద్రాక్ష, వెర్రి ద్రాక్ష, పాత ద్రాక్ష, అన్నీ 7 వ్యతిరేకం ఉన్నాయి, భయంకరమైనవి. ఫ్రెష్కోల్లో చూసాం ఇవన్నీ. 7 ద్రాక్షాలు మంచి ద్రాక్షాలు, 7 చెడ్డ ద్రాక్షాలు. ఫలాలు ఉండట్లేదు. నువ్వు ప్రార్థన చేస్తున్నావు కానీ ఫలితం రావట్లా. పరీక్షలు రాస్తున్నావు, ఫలితం రావట్లా. ఎగ్జామ్స్ రాస్తున్నావు, ఫలితం రావట్లా. ఇంటర్వ్యూకి వెళ్తున్నావు, ఫలితం రావట్లా. కన్నీరు కాలుస్తున్నావు, ఫలితం రావట్లా. నీ ద్రాక్ష ఏమైపోయింది? ఎండిపోయింది. ద్రాక్ష ఏమైపోయింది? చెడిపోయింది. చెడిపోయిన ఇది ఎన్నవది? 6వది. చివరికి ఇక ఇవన్నిటితో పాటు చివరికి ఏం చెడిపోతుందో తెలుసా? చదవండి ఆ మాట కూడా. యోవేలు 11. ఇందాక 12 చదివాం, ఇప్పుడు 1:11. అది 7వది ఏం చెడిపోతుంది? పైరు. పైరు ఏం గుర్తంటే యువర్ లైఫ్. పైరు నీ జీవితం చెడిపోతుంది. నీ జీవితం ఏమైపోతుంది? ఒకప్పుడు ఎంత సంతోషంగా ఉన్న జీవితం, ఒకప్పుడు ఎంత ఆదర్శంగా ఉన్న కుటుంబం నీది ఏమైపోయింది? చెడిపోయింది. దిస్ ఈజ్ ద మెసేజ్ బిఫోర్ వి కన్ఫెస్ ఇన్ అవర్ ప్రేయర్స్. 7 విషయాలు చూసాం. మొట్టమొదట ఈరోజు వర్తమానం ఏంటి? ధైర్యం. ఈరోజు వాక్యం అదే, క్యాలెండర్ వాక్యం. మీకు ధైర్యం పుట్టిస్తాను. ధైర్యం ఏమైపోయింది? చెడిపోయింది. ఈ చెడిపోయిన అనుభవంలో 7 చూసాం. డి 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 ఒకటి, చెడిపోయాను ప్రభువా. ఈరోజు అదే ఒప్పుకుందాం ప్రభు దగ్గర. ఎంత మంచి దేవుడు అంటే, నువ్వు ఒప్పుకుంటే ఏం చేస్తాడు ఆయన? కనికరిస్తాడు. ఒప్పుకో చాలు. చెడిపోయానయ్యా 2వది, పడిపోయానయ్యా 3వది, విడిపోయానయ్యా 4వది, ఊడిపోయానయ్యా 5వది, వాడిపోయానయ్యా 6వది, ఎండిపోయానయ్యా 7వది, ఓడిపోయాను ప్రభువా. 2026 ఏదో గెలుస్తామని ప్రారంభించాం కానీ అన్నీ ఓటములే. వ్యక్తిగత జీవితంలో ఓటమే, ఉద్యోగ జీవితంలో ఓటమే. సరే, పిల్లలు ఏమైనా బాగున్నారో వాళ్ళు ఓడిపోతున్నారు. పరిస్థితులు ఏమైనా బాగున్నాయో ఓడిపోతున్నాయి. ఒక అంకుల్ ఉండేవాడండి. ఆయన భలే చెప్పేవాడండి. విశ్వాస జీవితం సైకిల్ స్టాండ్ లాంటిది అనేవాడు. ఒక్క సైకిల్ పడిపోతే చెప్పండి, కాలేజీలో మాకు బాగా ఇవన్నీ ఎక్స్పీరియన్సే. ఒక్క సైకిల్ పడితే చాలు, అందరే పడిపోతాయి. ఒక్కళ్ళు పడి ఉంటే కుటుంబంలో అందరూ పడిపోతున్నారు లేదా? మనం ఎవరు అన్నారన్నా, అందరం పడిపోయామన్నా ఇంట్లో జ్వరంతో. మొత్తం బుడ్డోడికి వచ్చిందంట, తర్వాత అందరికి వచ్చిందంట. సరే, అదన్నా పర్లా, కానీ ఆత్మీయ జీవితంలో ఏమైపోతున్నావు నువ్వు? పడిపోతావు. ఒప్పుకుందాం. 7 విషయాలు. ఓడిపోయాను ప్రభు. 2వ భాగంలో చెడిపోయే 7 విషయాలు చూసాం. 7 చెడిపోతాయి.
అవి చెడిపోతాయి. చెడిపోయింది నువ్వు తీసుకోగలవా? చెడిపోయింది ఆహారం తినగలవా? చెడిపోయిన ఫ్రూట్ నువ్వు తినగలవా? కష్టం. కొన్నిసార్లు నువ్వు చెడిపోయి ఇతరుల మీద నేరం వేస్తావు. అదే చదువుకున్నాం చిన్నప్పుడు. ఎవరైనా ఆ చక్రవర్తి ఏం చేశాడు? ఏ చక్రవర్తి అయినా? నీరో చక్రవర్తి కోపం వచ్చేసిందంట. తన పడక గదంతా ఏదో దుర్వాసన వస్తుంది. ఆ రూమ్ క్లీన్ చేసేవాడిని పిలిచి, ఎరా నాయనా ఏంటిది, ఇక్కడేదో ఎలక ఇది ఇదైపోయినట్టుంది, ఈ గది శుభ్రం చేయలేదే? అయ్యగారు చేసామండి మొత్తము. అదేంటది, అదేంటి జల్లుతారు, ఏంటది? ఉం? ఆ? కాదు, ఏదో జల్లుతారు కదా. ఆ? ఏందన్నా? కాదన్నా. ఆ? అసలు అలా 7 పాయింట్లు చెప్పారు. స్ప్రే అంట, అత్తరంట. ఆ? అదే పెళ్ళికి వెళ్తే అటు జల్లుతారు కదండి. ఆ? అత్తరా? ఆ? పన్నీరు. పన్నీరు. పన్నీరు జల్లేమండి, అన్ని జల్లివేమండి, పసుపు నీళ్ళు కూడా జల్లామండి అని వాళ్ళని శిక్షించాడంట. ఈ గదిలోనే ఉండనని చెప్పని హాల్లోకి వెళ్ళిపోయాడు. హాల్లో ఎవర్రా క్లీన్ చేసింది? మేమే సార్, శుభ్రంగా చేసాం సార్, ఇందాక అన్నట్టు పెనాయిల్ వేసాం సార్, అన్నీ చేసాం సార్, స్ప్రే కూడా కొట్టాము సార్, శుభ్రం చేయలేదురా అని ఆలని శిక్షించాడు. గబగబా వరండాలోకి వెళ్ళాడు. అక్కడ స్మెల్ వస్తుంది. ఆలని పిలిచి ఆలని శిక్షించాడు. తోటలోకి వెళ్ళాడు. గార్డెన్లో, అరే ఇక్కడ కూడా ఎలకుందిరా, ఆలని శిక్షించాడు. రోడ్డు మీదకి వెళ్ళాడు. అక్కడ వస్తుంటే మున్సిపాలిటీ వాళ్ళని పిలిచాడు. అంటుంది, అయ్యా నువ్వేమనుకోకపోతే అయ్యా, ఆ స్మెల్ వచ్చేది అక్కడ ఇక్కడ కాదయ్యా, నీ గడ్డంలోనేనయ్యా. పాపం రాత్రి ఏదో తిన్నాడంటే పిజ్జానో బజ్జానో, అది ఏమైపోయింది, కొంచెం ఇక్కడ గడ్డంలో ఉండిపోయింది. టిప్పు సుల్తాన్ గారు అంటే పెద్ద గడ్డం కదండి, ఉండిపోయింది. అది చూసుకోవాలా, అది ఏమైపోయింది, స్మెల్ వచ్చేస్తుంది పాడైపోయి. తన దగ్గర ఆ స్మెల్ పెట్టుకొని ఏమంటున్నాడు, ఉరి కూడా పెట్టాడు. కొంతమందికి రెడీగా ఉన్నారు, ఉరి శిక్ష కూడా ఇస్తాడు, రెడీ చేశాడు. అయ్యో నాదే పొరపాటే. జీవితంలో నీ ఇంట్లో ఆ కష్టం వచ్చింది నీ గురించి, కానీ అంటావు నువ్వే అని భార్యను భర్త అంటాడు, భర్తను భార్య అంటాడు. లేకపోతే మనం పిల్లల్ని అంటాం, కాదు కేవలం నువ్వే. ఏమన్నా అన్నాడు, నన్ను బట్టే వచ్చింది ఇది, ఎంత బాగుందండి. వెంటనే ఒప్పుకోవాలి. అదే కనుక యోనా ఎవరోలే నాకు తెలియదు అని ఉంటే ఒక్కొక్కరిని చూస్తే లోపు ఓడ మొత్తం మునిగిపోయేది, ఎంతమంది చనిపోయేవాళ్ళు. దావీదు అదే అన్నాడు, ప్రభా ఇంక చాలా, శిక్ష చాలు, పాపం చేసింది నేనే, ఈ ప్రజల్ని ఏం చేయొద్దు అన్నాడు. ఈరోజు మనం ఒప్పుకోకుండా నిందేసేస్తున్నాం. భార్యని భర్త అంటాడు, భర్తని భార్య అంటాడు. ఎవరు ఒప్పుకుంటారో వారు ధన్యులు. కొన్నిసార్లు తప్పు మంద కాకపోయినా కొన్నిసార్లు అంగీకరించాలి. ప్రభు అదే చేశాడు. మౌనంగా ఉన్నాడు. నిజంగా ఆయన పాపం చేయలే, ఆయన తప్పు చేయలే, కానీ ఆయన మౌనం వహించేసరికి ఏమనుకున్నారు వాళ్ళు, నేనే చేశాడేమో. కారణం, మౌనం ఉండేటువంటి అర్థం ఏంటంటే, నువ్వు ఒప్పుకుంటున్నావు అంటే ఇతరుల శిక్ష నువ్వు భరిస్తున్నావు. కాబట్టి ఏం చూసాం, ఏమైంది, ఏంటి చెడిపోయిన, ఏం చెడిపోయింది, ధైర్యం. తర్వాత ఏం చెడిపోయిందని చూసాం. ఇంకా మూడవది మనసు చెడిపోయింది ప్రభా. నాలుగవది అది చెడిపోయింది. ఐదవది సాక్ష్యం చెడిపోయింది. ఆరవది ఫలం చెడిపోయింది. ఏడవది జీవితమే చెడిపోయింది. అదే ప్రేయర్ ఈజ్ నథింగ్ బట్ వాట్ ఈజ్ రిపేర్డ్ దట్ ఈజ్ రిస్టోర్డ్. పాడైపోయిన వాటిని ఈరోజు అడుగుదాము ప్రభుని, ప్రభా 5వ నెల నా జీవితంలో అలా ఉండకూడదు ప్రభా, నేను గెలవాలి ప్రభా. దేవుడు తప్పనిసరిగా సాయం చేస్తాడు. నువ్వు కోల్పోయింది నీకు ఇస్తాడు. నువ్వు ఒప్పుకున్నప్పుడు నీ ఓటమికి కారణం నీ పాపమని నీకు ప్రభువుకే తెలుసు. ఎంత గొప్పవాడండి. కాబట్టి రోజు మనం ఒప్పుకుందాం. 2 విషయాలు మనం చూస్తూ వచ్చాం.